నిన్న అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో దాదాపు 242 మందిలో 241 మంది చనిపోవడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి లేడీస్ హాస్టల్ పైన, ముఖ్యంగా డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థినుల హాస్టల్ పైన పడింది. చాలా ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలో 242 మంది ప్యాసింజర్స్లో దాంట్లో దాదాపు 53 మంది ఫారినర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మన ఇండియన్స్. ఆ 242 మందిలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే బతికాడు. ఆయన పేరు రమేష్ బిశ్వాస్. దీనికి సంబంధించి అసలు ఆయన బ్రతకడానికి కారణం ఏంది, ఆయన మృత్యుంజయుడిగా మిగిలిపోవడానికి కారణం ఏంది, అంతమందిలో 242 మంది అంత కంగారులో ఏం చేయాలో అర్థం కాదు. ఎంత స్థిత ప్రజ్ఞుడైనా కూడా కంగారు పడతాం. ఎంత ఆలోచించే వ్యక్తి అయినా కూడా ఆ టైంలో కాలు చేతులు పనిచేయవు, ఏం చేస్తున్నావు అర్థం కాదు. అలాంటి టైంలో రమేష్కి ఆలోచన ఎట్లొచ్చింది, ఈ రమేష్ బిశ్వాస్ కుమార్కి ఆ విధంగా చాకచక్యంగా బయట పడడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా ఆయన సెలెక్ట్ చేసుకున్న సీట్ బోయింగ్ 11. ఇప్పుడు ఈ సీట్ హాట్ సీట్. రమేష్ బిశ్వాస్ కుమార్ ఆ ఎయిర్ ఇండియా A117 ఫ్లైట్లో బయలుదేరిన రమేష్ బిశ్వాస్ కుమార్ సెలెక్ట్ చేసుకున్న సీట్ ఇప్పుడు హాట్ సీట్. ఆ సీటే ఇప్పుడు సంజీవని మంత్రం, ఆ సీటే ఇప్పుడు మృత్యుంజయ మంత్రంగా అయిపోయింది. అంటే నార్మల్గా ఆ సీట్ ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోరు. ఎందుకు అంటే ఆ 11A సీట్ పక్కన ఎమర్జెన్సీ విండో ఉంటుంది. నార్మల్గా 10 గంటల ప్రయాణం, అందరికి కూడా కిటికీ ఉండాలని ఉంటుంది, కిటికీ పక్కన కూర్చోవాలని ఉంటుంది. కానీ ఎవరు కూడా ఇలా ఎమర్జెన్సీ విండో పక్కన కూర్చోవాలని ఎవరు అనుకోరు. 10 గంటల జర్నీ, హాయిగా క్లైమేట్ ఎంజాయ్ చేయాలి, బయటికి చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఏ సీటు దొరకక రమేష్ బిశ్వాస్ కుమార్ ఆయన ఆ సీట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. భారత్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి ఆయన లండన్ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సీట్ని సెలెక్ట్ చేసుకొని ఆయన ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇక సిచ్యువేషన్ ఫ్లైట్ క్రాష్ అయింది అని తెలుసుకున్న ఆయన మంటలు స్టార్ట్ అవ్వడం చూసి వెంటనే చాకచక్యంగా ఎమర్జెన్సీ విండో తీసి దూకేశాడు. ఆ మంటలోనే ఉండిపోయాడు. మంటల నుంచి బయటకు వచ్చిన తర్వాత జనవాసాల మధ్యకి ఆయన మంటలు నుంచి బయటికి పరిగెత్తు పక్కకు వచ్చిన తర్వాత ఆయన కొద్దిమంది జనాలు కనబడినప్పుడు అప్పటి వరకు కూడా తాను బ్రతికున్నానా లేదా అనే డైలమాలో ఉన్నాడంట. రమేష్ బిశ్వాస్ కుమార్ని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. మీడియా కూడా రమేష్ బిశ్వాస్ కుమార్ ఒక మృత్యుంజయుడు అని చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. మృత్యుంజయుడు రమేష్ విమాన ప్రమాదం నుంచి లండన్ వాసి రమేష్ బిశ్వకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. టేకాఫ్ అయిన కాసేపటికి పెద్ద శబ్దంతో విమానం కూలిపోయిందని, మంటలు వ్యాపించక ముందే విమానం నుంచి బయటికి దూకేస్తానని ఆయన వివరించారు. కుటుంబానికి చూసేందుకు ఆయన భారత్కి రావడం జరిగింది. కుటుంబాన్ని చూసేందుకు భారత్కు వచ్చిన ఆయన తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మొత్తానికైతే రమేష్ బిశ్వాస్ కుమార్ ఒక మృత్యుంజయుడిలాగా మిగిలిపోయినాడు. చాలామంది ఫ్లైట్ ఎక్కినప్పుడు నార్మల్గా ఫ్లైట్లో ఏ విధంగా ఉండాలి, ఎమర్జెన్సీ అయినప్పుడు ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంటుంది, ఆక్సిజన్ దగ్గర నుంచి ఆక్సిజన్ మాస్క్ వరకు మొత్తం కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలని అందులో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ మనకు చెప్తుంటే ఎవరు కూడా వినం, మాకు తెలుసులే అని కొంతమంది ఇవన్నీ కూడా నార్మల్గా చెప్తుంటారు కదా అని లైట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ రమేష్ బిశ్వాస్ కుమార్ ఆయన చెప్పినవన్నీ కూడా చాలా చాకచక్యంగా విన్నాడు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఏ విధంగా మనం ఉండాలి అనేది రమేష్ బిశ్వాస్ కుమార్ బాగా విన్నాడు. బహుశా ఆయన ఎమర్జెన్సీ విండో పక్కన ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందనుకుంటే ఆయన బాగా కాన్సన్ట్రేషన్గా వినడం, 5 నిమిషాలకే ఇలా ఫ్లైట్ కుప్పకూలిపోవడం, వెంటనే ఆయన బయటికి దూకి మంటల్లో నుంచి బయటికి వచ్చినాడు. ప్రధాని మోదీ కూడా ఆయనకు ఏమైనా పర్లే, పూర్తి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయన రికవర్ కావాలి అని చెప్పేసి ప్రధాని మోదీ కూడా వచ్చి పరామర్శించాడు ఆయన. సో ఈ రమేష్ బిశ్వాస్ కుమార్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ప్రయాణించినటువంటి 11A సీట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉంటుంది, ఎమర్జెన్సీ విండో పక్కన ఉంటుంది. ఆ సీట్ ఇప్పుడు హాట్ సీట్గా మారింది. సో లండన్లో అయితే ఈ సీట్కి దాదాపు లక్షల్లో ఖరీదు ఉంటుందంట. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఏ విధంగా బయటపడాలి అని. సో అక్కడ ఫ్లైట్ పక్కనే క్రాష్ అయింది. క్రాష్ అయిన వెంటనే బయటికి దూకింటే ఓకే. సో ల్యాండ్ అవ్వక ముందు క్రాష్ అయినా బయటకు దూకడం కూడా కష్టం అయిపోతుంది. ఒకవేళ క్రాష్ అవ్వకుండా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి గాల్లోనే పేలిపోతే ఈ
రమేష్ విశ్వకుమార్ కూడా బతికే పరిస్థితి ఉండకపోతుంది. ఏదేమైనప్పటికీ చాలామంది ప్రాణాలు పోయాయి. నిజంగా ఒక ఫ్యామిలీ లండన్లో సెటిల్ అవ్వాలి, భర్త 5 years లండన్లో కష్టపడి ఇండియాకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం తీసుకెళ్తున్నాడు. 3 చిన్నపిల్లలు, వాళ్ళ స్మైల్ చూడొచ్చు. సో లైఫ్ అన్ప్రెడిక్టబుల్ అని చాలామంది అంటుంటారు, ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయలేము. సో నిజంగా వాళ్ళ స్మైల్ లాస్ట్ సెల్ఫీ అయిపోయింది. అది 5 years కష్టపడి ఫ్యామిలీని తీసుకెళ్తున్నప్పుడు ఈ టైంలో ఈ విధంగా జరగడం అనేది చాలా ప్రమాదం, చాలా దురదృష్టవంతం అని కూడా చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.